హాయ్ చిడి. హాయ్ చిడి. మేము వచ్చేసి ఇప్పుడే ఎగ్జిబిషన్కి అయితే వచ్చినాము. ఫస్ట్ అయితే టికెట్ తీసుకున్నాము. ఈచ్ పర్సన్ 50 రూపీస్ అనమాట. స్టార్టింగ్ లోనే మనకి ఇది ఉంది. చాలా బాగుంది. పిల్లలకైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు. మాకైతే ఇంటికి దగ్గరలోనే ఉంది అనమాట. ఇది ఫోటో కోసం వెయిట్ చేస్తుంది మా వచ్చేటప్పుడు దిగుదాం. చూసారా మొత్తం ప్యాక్. ఇది వచ్చేసి మా ఇల్లు అనమాట. సాంగ్స్ మంచిగా ఓల్డ్ సాంగ్స్ పెడుతున్నారు. స్టార్టింగ్ వచ్చేసి డ్రెస్సెస్ షాపింగ్ తక్కువ ఉన్నాయి. మరి ఇవి పెట్టిరో లేదంటే ఇంకా స్టార్టే చేయలేదేమో. మరి ఇది వాటర్ బోర్డ్ అంట. మమ్మీ అది అది ఎక్కుతా. గేమ్స్ అయితే బాగానే ఉన్నాయి. షాపింగ్స్ అయితే కొన్నే ఉన్నాయి. సిటీ క్యూట్ అయితే వెనకాల ట్రైన్ ఎక్కుతా అన్నారు. అది వచ్చేసి జస్ట్ రౌండ్ తిప్పేసి వస్తుంది అనమాట. ఇవి వచ్చేసి కార్ గేమ్స్ అయితే ఉన్నాయి. అస్సలు ఎక్కుతా అన్నా నేను ఎక్కిపియ్యాను కూడా. ఇక్కడికి వస్తే నాకు అనిపించింది టికెట్ కొంచెం ఎక్కువ అనిపించింది. ఈచ్ పర్సన్ 50 రూపీస్ అంటే టూ మచ్ అనిపించింది అనమాట. ఎందుకంటే పిల్లలకు కొంచెం తక్కువ పెట్టాల్సింది. లోపలికి వచ్చిన తర్వాత గేమ్స్ కూడా ఆడతారు కదా. అసలు ఆడదు. ఎవ్రీ టైమ్ మేము ఎగ్జిబిషన్కి వస్తే కంపల్సరీ ఆడే గేమ్ అయితే ఇది అనమాట. ఆడవా క్యూటీ నువ్వు? ఎందుకు ఆడవు? తాకుతుందా? ఎక్కుతావా? అది కళ్ళు తిరుగుతాయా? మా సీట్ అయితే ప్రతి గేమ్ ఆడడానికి రెడీ ఉంటుంది అనమాట. మా సీట్ అయితే ఎక్కేసింది పైనకి. గేమ్ స్టార్ట్ చేసేసి ఇదెంత టికెట్ చూపి పెట్టేసినా. మెల్లగా ఆడబెట్టా. మా సీటీ అలసిపోయింది. ఆ డాడీ పిల్లడానికి అయితే వెళ్తావా? వెళ్ళనంట క్యూటీ. ఇప్పుడు మా క్యూటీ ఆడుతుందంట. మా క్యూటీ ఏం గేమ్ ఆడుతుందో చూద్దాం. ఏది కారా? కార్ ఆడుతుందంట మా క్యూటీ. అమ్మా ఆడింది, చెమటలు తెచ్చుకుంది. వచ్చి వాళ్ళ డాడీని హక్ చేసుకుంది. అలసిపోయిందంతా పోయిందా? అబ్బో. పిల్లలైతే ఇది వచ్చేసి జంపింగ్ గేమ్ అనమాట. ఇది మా పిల్లలు చాలా సార్లు అంటే చాలా సార్లు ఆడిరు కాబట్టి ఇదైతే ఆడట్లేదు. దీంట్లో అయితే ఎవరు లేరుగా. ఏది ఆడతారంట? మా క్యూటీ ఫుల్ కన్ఫ్యూజన్ ఉంది. ఇది ఆడతా అన్నది, తర్వాత ఇది ఆడతా అన్నది, ఇప్పుడు వేరేది అని చెప్పి అటు సైడ్ ఇక్కడ వచ్చేసి ఐస్ క్రీమ్ ఉంది. అట్లానే దీన్నేమో అంటారు పొటాటో స్టిక్స్.
ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి. లాస్ట్ టైం కూడా ఇది తిన్నది మా స్వీట్. లాస్ట్ టైం వచ్చేసి 70 రూపీస్ ఉండే, మరి ఇప్పుడు ఎంత ఉందో తెలియదు. మా క్యూటీ జంపింగ్ గేమ్ ఆడైతే మస్తు అలసిపోయింది, చెప్పలేదు. ఇది వచ్చేసి గ్లాస్ గేమ్, గ్లాస్ని పడేస్తే మనకి గిఫ్ట్ వస్తుంది. ఇది వచ్చేసి గన్ షూట్ చేయాలి. కిतना బోలే? షూట్ చేస్తే బొమ్మలు ఇస్తారు. ఇప్పుడు డాడీ వచ్చేసి షూట్ చేస్తున్నాడు. పలిగిందా? పలిగింది కదా. ఎందుకు? కాస్ట్ వచ్చేసి 50 రూపీస్. ఇది వచ్చేసి ఇదేం గేమ్, దాంట్లో బాల్ పడాలేమో, పాట్లో బాల్ పడాలి. నువ్వు కొట్టేసినావు, షూట్ చేసేసినావు. ఇది వచ్చేసి ఇది బాల్ చేసే గేమ్. ఇది కూడా 50 రూపీస్ అనమాట నంబర్స్లలో. మా ప్రసాద్ నువ్వు సగం నేను సగం అని చెప్పిండు. అయ్యో అన్ని బాల్స్ వేస్తుండు, మర్చిపోయిండు నాకు ఇయ్యడము. చూద్దాం ఇస్తాడా ఇయ్యడా. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. చాలా బాల్స్ అయిపోతున్నాయి, నన్ను మర్చిపోయిండు. जो कि अक्सर लवर्स के बीच होता है, उनका ये प्यार चरम सीमा तक पहुंच चुका था. सबसे खूबसूरत ఎంత వచ్చింది? जन्नत हो जन्नत. ఇగో 80 రూపీస్ కట్టి వాళ్ళ డాడీ వాళ్ళ బిడ్డకు కొన్నది గిఫ్ట్ అనమాట. ఇది 20 రూపీస్ హెయిర్ బ్యాండ్ మేము కొన్నది 80 రూపీస్కి. వీళ్ళకి గేమ్స్ కనిపించిందే పాపం, ఒకటని చెప్పి 10 గేమ్లు ఆడుతున్నారు. వాళ్ళతో కలిసి వాళ్ళ డాడీ కూడా ఆడుతున్నాడు. నన్ను సైడ్ చేసేసి వీళ్ళు ముగ్గురు కలిసి మెల్లగా ఒక్కొక్కటే చూడిపో. ఓహో అది వచ్చిందా భయ్యా? అది వచ్చిందా? ఇప్పుడు మొత్తం పడాలా? మొత్తం పడగానే మీది ప్లానింగ్ ఆయే. కరెక్ట్, అది ఎట్లనే ఉంది కదా. ఇప్పుడు కూడా ఇది ముగ్గురు ఆడుతున్నారు. ఓహో మొత్తం పడ్డది కొంచెం. ఏదో నాకు పడ్డట్టు మళ్ళా బిల్డప్ చూడు. దేనికి టార్గెట్ చేస్తలే కదా. ఈ రింగ్స్ గేమ్ లో కూడా నన్ను చీటింగ్ చేసిరు వీళ్ళు ముగ్గురు కలిసి. 8 రింగ్స్ ఇస్తే నాకు ఒక్క రింగ్ ఇచ్చి ఒక్క రింగ్ తో నేర్పించారు. ఎంత చీటింగ్ మీరే చెప్పండి. ఇది వచ్చేసి ఇది గేమ్స్ కాదన్నమాట.
30 రూపీసే. ఇవైతే మంచిగా తక్కువనే ఉన్నాయి. బయటకు వచ్చిన వాళ్ళని మళ్ళీ లోపల తీసుకుపోయి ఐస్ క్రీమ్లు కొనుక్కొచ్చుకున్నారు. అయిపోయింది మా ఎగ్జిబిషన్ అయితే. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకైతే నోటిఫికేషన్ వస్తుందన్నమాట. అలాగే కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. బాయ్ బాయ్.